ఐదేళ్ల పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు సాగించిన అరాచకాలు వరుసకట్టి వెలుగు చూస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదులు చేయడంతో విచారణ కోసం వైసీపీ నేతలు వరుసగా స్టేషన్ల మెట్లెక్కుతున్నారు. తాజాగా భూ ఆక్రమణలు బెదిరింపుల కేసులో తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీసులు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని తనపల్లిలో భూ ఆక్రమణ, చెట్ల నరికివేత, బెదిరించి పొలానికి రహదారి నిర్మించుకున్న కేసులో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని సుమారు 5 గంటల పాటు పోలీసులు విచారించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరుణాకర్ రెడ్డిని, ఆ తర్వాత ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని మరో 2 గంటల పాటు పోలీసులు విచారించారు. తిరుపతికి చెందిన వెంకటేశ్వర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 12వ తేదీన నమోదైన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు వారు విచారణకు హాజరయ్యారు. 2023లో 478 సర్వే నంబర్ భూమి ఆక్రమణ, భూ యజమానిని బెదిరించి పండ్ల తోటను నరికివేయడం వంటి అంశాలపై ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించినట్లు తెలిసింది. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్, తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ప్రశ్నించారు. విచారణ మొత్తాన్ని పోలీసులు కెమెరాతో చిత్రీకరించారు. మామిడి తోటకు రోడ్డు వేసేందుకు వెంకటేశ్వర ప్రసాద్ భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి టేకు, జామ, నేరేడు చెట్లను నరికించిన తీరుపై ప్రధానంగా భూమనను పోలీసులు ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యే హోదాలో ఉంటూ రోడ్డు నిర్మాణం కోసం భూ యజమానిని బెదిరించడంపై పలు ప్రశ్నలు సంధించారు. తన భూమిలోకి 1-2 సార్లు మాత్రమే వెళ్లారని, తెలియని విషయాల గురించి అడిగితే తాను ఏమని సమాధానం చెప్పగలనని భూమన పోలీసులను ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. సుమారు 3 గంటల వ్యవధిలో 28 ప్రశ్నలు సంధించగా భూముల కొనుగోలు విషయాలు కుటుంబ సభ్యులే చూసుకుంటారని, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా భూమన మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. అనంతరం ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని కూడా 2 గంటల పాటు ప్రశ్నించి ఇద్దరి వాంగ్మూలాలపై సంతకాలు తీసుకున్నారు. భూ ఆక్రమణల కేసుతో తనకు సంబంధం లేదని భూమన ఆరోపించారు. తనపై అక్రమంగా కేసు బనాయించారని చెప్పారు. నేను ఏ తప్పు చేయలేదు, నేను పొలాలు ఆక్రమించేవాడిని కాదు, నేను అవినీతి చేష్టలు చేసే రాజకీయ వ్యక్తిని కాదు. అవినీతి ఎవరు చేసినా తప్పు తప్పే, నేరం నేరమే. ఇంతకుముందు నా మీద కేసులు పెట్టేదానికి, నువ్వు పిలుచుకొని వచ్చేదానికి, మళ్ళా తప్పుడు కేసులు బనాయించేదానికి లా అండ్ ఆర్డర్ పూర్తిగా వదిలేశారు. తిరుచానూరు పిఎస్లో భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి విచారణ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు ఈ కేసులో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.